నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, న్యూమరాలజీలో డెస్టినీ నంబర్కి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం కదా. డెస్టినీ నంబర్ని పట్టే మన భవిష్యత్తు తెలియజేస్తుంది అని అంటూ ఉంటారు. మళ్ళీ డెస్టినీ నెంబర్ 1 వస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళకి సక్సెస్ ఉంటుందా లేదా వాళ్ళ లైఫ్లో, ముఖ్యంగా వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి ఒకసారి తెలియజేయండి. 1 అనేదమ్మా కింగ్ నంబర్. కింగ్ నంబర్. ఓకే. ఇది డెస్టినీ నంబర్ ఎలా వస్తుంది అంటే, ఉదాహరణకి మనకి 1/1/2006 అనుకుందాం. ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటారంటే 1/1 కోడ్ అంటాం. ఇది బర్త్ డేటు, ఇది డెస్టినీ డేట్, డెస్టినీ నంబర్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నుంచి డెస్టినీ నంబర్ తెలుసు. బర్త్ నంబరు, డెస్టినీ నంబరు ఈ రెండు వస్తాయి. కానీ ఇక్కడ డెస్టినీ నంబర్ అనేది మన పుట్టినప్పటి నుంచి వచ్చే ప్రతి సంవత్సరం ఇయర్ ఉంటుందన్నమాట. అది ప్రజెంట్ ఇయర్ అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని. ప్రజెంట్ ఇయర్ ఓకే. 1 నంబర్ ప్రజెంట్ ఇయర్ డెస్టినీ నంబర్ కూడా తెలుసు. ప్రజెంట్ ఇయర్ అని చెప్పుకుంటాం దీన్ని. 1 నంబర్ పవర్ అనేది అప్పుడు మనం పుట్టినప్పటి నుంచి అది చూపిస్తుంది. రైట్, చూపిస్తుంది. 1/1 వచ్చింది ఇక్కడ, ఇంకా మిగతాది ఏదైనా సరే రావచ్చు. అవును. అయితే ఈ డెస్టినీ నంబర్ అనేది ప్రతి సంవత్సరం మారుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదవుతుంది. ఇప్పుడు 2006లో గురించి చెప్పినాం. 1/1/2007లో వీళ్ళ డెస్టినీ నెంబర్ ఏంటి? 2 వస్తుంది. 1/2 వస్తుంది. 8కి వచ్చేసరికి 3 వస్తుంది. అంటే ప్రతి సంవత్సరము ఇక్కడ డేట్కి ఎంత పవర్ ఉందో వీళ్ళకి ఈ సంవత్సరం మారుతుంటుంది దీన్ని. మన ఫేట్ ఈ సంవత్సరం ఇలా ఉంది, నాది ప్రతి సంవత్సరం 1/1 కోడ్లో పుట్టినా కానీ నేను నాకెందుకు ఇట్లా మారుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. అది మీకు వచ్చిన ప్రతిసారి ఇక్కడ ఈ డెస్టినీ పవర్ ఏమైతే ఉందో పుట్టినప్పటిదే కాకుండా ప్రతి సంవత్సరం మారుతుంది. కాబట్టి ఇక్కడ ఇది ఒక 30%, 25 to 30% మన లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకే. 25 నుంచి 30% వరకు మనం ఎప్పుడు పుట్టినా సరే. ఈ 1 నంబర్ పవర్ ఏం చూపిస్తుంది? 1 వచ్చినప్పుడు, నేను మళ్ళీ మిగతా దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. 1 వచ్చినప్పుడు ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటే, 1 పవర్ అనేది కింగ్ పవరు. ఈ సంవత్సరం అంటే మీకు ఈ 1 వచ్చినప్పుడు మీకు ఎవరైనా కౌంట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 1/1/2006 కావచ్చు, 1/1/2015 కావచ్చు, ఎట్లయినా సరే అది ఏమొచ్చినా సరే 1/1 ఇవన్నీ కౌంట్ చేస్తే 1 వచ్చింది అంటే ఆ ఇయర్ ప్రజెంట్ ఇయర్. మీరు పుట్టాల్సిన అవసరం లేదు. ఆ సంవత్సరం 1/1 కోడ్లోనే పుట్టాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి సంవత్సరం మనకు మారుతున్నప్పుడు ఈ 1 వచ్చినప్పుడు అమోఘమైన ఫలితాలు ఉంటాయి. సార్ నాకు లేదు కదా సార్ అని ఒక వ్యక్తి అనొచ్చు. నాకు ఈ సంవత్సరం బాగాలేదు కదా సార్, 1 వచ్చినా కూడా నాకేం జరగలే, మీరు చెప్పేది అబద్ధం, మీ న్యూమరాలజీ అబద్ధం, మీరు అబద్ధం అంటారు. నేను విన్నాను, చూశాను, కామెంట్స్ కూడా పెట్టారు. ఎందుకు రాలేదంటే ఇక్కడ ఈ వ్యక్తికి ఇది పనిచేసేది ఏంటి? 25% కదా, అవకాశాలు చూపిస్తుంది. ఈ అవకాశాన్ని ఇతను వినియోగించుకోలేడు. దేనివల్ల? ఇతని మొబైల్ నంబర్ ఉంటుంది, ఇతని మొబైల్ నంబర్ 0 ఉంటుంది, లేకపోతే ఏదో నంబర్ పిచ్చి నంబర్ ఉంటుంది. ఈ అవకాశాన్ని ఈ మొబైల్ నంబరు అందిపుచ్చుకునేది, దగ్గరికి రానియదు. ఇప్పుడు మనకంతా కమ్యూనికేషన్ మొబైల్ నంబర్ కాబట్టి మొబైల్ నంబర్ బాగుంది, గ్రోత్ కావాలి. ఈ వ్యక్తి గ్రోత్ కావాలంటే మ్యారేజ్ డేట్ 8 ఉంది, ఇక్కడ డెస్టినీ నెంబర్ 1 వచ్చింది, ఇక్కడ ఇతని మ్యారేజ్ డేట్ 8 ఉంది. నువ్వు ఎన్ని 1లు మారినా, 2లు మారినా, 5 మారినా, 6 మారినా, ఏది మారినా ఈ 8 ఇతన్ని అక్కడే ఉంచేస్తుంది. మ్యారేజ్ డేట్ ఎఫెక్ట్ చూపిస్తుంది. మ్యారేజ్ డేట్ ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది మన లైఫ్లో. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎనర్జీ, మ్యారేజ్ ఎనర్జీ ప్లస్ ఇంట్లో కూడా నెగటివ్ ఎనర్జీస్ ఉంటే ఆ వ్యక్తికి ఇది చేస్తుంది. అంటే నేను చెప్పేది ఎందుకంటే, మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మన ఇది తలరాత అంటాం, కానీ ఇవన్నీ కూడా మనకు యాడ్ అయినాయి. ఒక డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం మార్చుకోవాలి. మనం అంతా ఆరోగ్యంగా ఉన్నామమ్మా, సింపుల్గా వచ్చి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు, ఆ వ్యక్తికి అన్నీ బాగానే ఉన్నాయి,
ఎవడో తెలియకుండా అతను చేసిన తప్పు కాకుండా తీసుకొచ్చి బాంబు వేసేసిండు ఇక్కడ. ఏంగానే మనకి ఎంత బాగున్నా సరే అది వచ్చి బిల్డింగ్ కూలి పడాల్సిందే, మనం పోవాల్సిందే. అవును. సింపుల్గా అంటే ఇది అందరము రియాలిటీగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఇక్కడ 100 ఏళ్ళు బతుకుతో పో బాబు అని నేను చెప్తాను, లేకపోతే ఆస్ట్రాలజీ ఏదో ఎవరో చెప్తారు, కానీ బాంబు పడి అతను పేలిపోయాడు, ఒక యాక్సిడెంట్ జరిగి ఇదయ్యాడు. అది అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. ఒక దీన్ని మాత్రమే, ఈ డెసిషన్ మాత్రమే నమ్ముకొని ఉండొద్దు. ఓకే. ఇవన్నీ కూడా చేంజెస్ పెట్టుకోవాలి, చేంజెస్ చేసుకోవాలి. ఉన్నంత వరకు మాత్రమే ఇవి మనకు. ఏదో యాక్సిడెంట్ జరిగిందో ఏదో అయింది అని కాదు. ఉన్నంత వరకే మనకి ఎనర్జీస్ పనిచేస్తాయి కాబట్టి, ఒక మొబైల్ నెంబర్ ఎనర్జీ కావచ్చు, ఒక ఇది కావచ్చు, ఏదైనా సరే దాన్ని కూడా సరి చేసుకుంటే 100% హ్యాపీగా ఉంటారు అనేది నా ఉద్దేశం. డెస్టినీ నంబర్ 1 వస్తే దాని ప్రభావం పెళ్లి వరకే ఉంటుంది. పెళ్లి వరకు అని కాదు, ప్రతి సంవత్సరం ఉంటుంది, పెళ్ళైనా ఉంటుంది, ఎప్పుడైనా పని చేస్తూనే ఉంటుంది. కానీ ఒక 25% మాత్రమే ఇది పనిచేస్తుంది. మిగతా 75% ఈ మొబైల్, ఈ ఎనర్జీస్ ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి ఆ ఎనర్జీస్ వలన వీళ్ళు లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు 1 వచ్చినా ఏం జరగలే, 2 వచ్చినా ఏం జరగలే, 8 వచ్చినా అట్లే ఉంది, అన్ని వచ్చినా అట్లే, మీకు అన్ని వచ్చినా అట్లే ఉంటాయి. దాన్ని మార్పులు చేసుకోవాలి. మీలో మార్పులు ఎలా చేసుకోవాలంటే నేను క్లియర్గా చెప్తాను, నాకు కాల్ చేయండి. కింద నంబర్ నాదే. లేని ఎనర్జీని పొందాలి అంటే మ్యారేజ్ డేట్ ద్వారా, మ్యారేజ్ డేట్ ఎనర్జీ, ఫోన్ నంబర్ ద్వారానో పొందొచ్చు. ఏదైనా సరే. ఇవన్నీ ఏంటంటే మనకు ఒక రక్షణ కవచం లాంటి కాబట్టి, మొబైల్ నంబరు, మ్యారేజ్ డేట్ ఇవన్నీ రక్షణ కాబట్టి, అంటే మనలో మనము సృష్టించుకునేటివి. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ ఏంటి, మనకు తెలియకుండా మనకు అమ్మ నాన్నలు ఇచ్చిన జన్మకు సంబంధించిన డేట్ కాబట్టి దానివల్ల ఫేట్ రాసి ఉంటుంది. కానీ ఇవన్నీ తెచ్చుకొని మన మీద, ఇప్పుడు మనం ఉన్నాము, ఒక బండ వచ్చి మీద పడుతుంది, ఆ బరువును మనం మోస్తూనే ఉంటాం ఎప్పుడు. ఇంకా అంటే ఒక మొబైల్ నంబర్ ఒక బరువు, ఒక మ్యారేజ్ డేట్ ఒక బరువు, ఒక ఇంట్లో ఎనర్జీస్ మన బరువు. ఈ 3 మనం మార్చుకోగలుగుతున్నాం కాబట్టి, మార్చుకునే శక్తి మనకుంది కాబట్టి దీన్ని మార్చుకుంటే 100% ఆ పవర్. ఈ బండను దించాలి మనం. ఈ బండనే నెత్తిన పెట్టుకొని నేను అట్లే ఉన్నా, నా ఫేట్ మారతలేదంటే నువ్వు ఎంతసేపు మోస్తూనే ఉన్నావు ఇంకా దాన్ని. ఆ ఎనర్జీస్ ఎలా చేసుకోమంటారు సార్? ఇవన్నీ మొబైల్ నెంబర్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా మార్చుకుంటే బాగుంటుంది. అది ఎలా మార్చుకోవాలో ఏంటో, అసలు మీకు ప్రాబ్లం ఏంటో కన్సల్టేషన్ తీసుకుంటే తెలిసిపోతుంది కాబట్టి చూసి నేను సెట్ చేస్తాను. తప్పకుండా సార్. డెస్టినీ నంబర్ 1 వస్తే వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు మార్చుకోవాల్సిన పద్ధతులు ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.